పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. డాలర్ స్థానంలో బంగారం, విదేశీ మారక నిల్వలో బంగారం. అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు అలా. డాలర్ త్వరలో చిన్నబోవడం ఖాయమా? ఒకవైపు బంగారం వెండి ధరలు పరుగులు తీస్తుంటే మరోవైపు బ్రిక్స్ దేశాలు సొంత చెల్లింపు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ హవా నడుస్తుంది. దానికి తోడు రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని అందుకుని తన నిర్ణయాలతో ప్రపంచ వాణిజ్య రంగాన్ని కకావికలం చేస్తున్నారు. అనేక దేశాలపై సుంకాల భారం మోపుతూ ఇబ్బంది పెడుతున్నారు. అంతర్జాతీయ విపణిలో డాలర్ ఆధిపత్యాన్ని చూసుకుని ఈ మిడిసిపాటుని ప్రపంచ దేశాలు భావిస్తున్నా అమెరికాకు ఎదురు చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ ఎట్టకేలకు అమెరికా పెత్తనానికి గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాతో సహా 11 దేశాలు ముగింపు పలకాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న బ్రిక్స్ సమ్మిట్లో తుదిరూపు సంతరించుకోనున్న డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఒక సంచలనంగా కానుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నాయి. ఇది కేవలం కొత్త కరెన్సీ కాదు, ఒక కొత్త వ్యవస్థ. చాలా కాలంగా బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ తెస్తాయని ప్రచారం జరిగింది. కానీ చైనా, యువాన్ ఆధిపత్యం పెరుగుతుందన్న భయం, దేశాల మధ్య ఆర్థిక అసమానతల వల్ల అది సాధ్యం కాలేదు. అందుకే ఇప్పుడు ఒక మెట్టు దిగి కరెన్సీకి బదులు ఏకంగా ఉమ్మడి డిజిటల్ పేమెంట్ సిస్టమ్ను రూపొందిస్తున్నారు. ఈ వ్యవస్థ మన దేశంలోని యూపీఐ తరహాలో సభ్య దేశాల డిజిటల్ కరెన్సీలను పరస్పరం అనుసంధానిస్తుంది. అంటే భారత్ తన డిజిటల్ రూపాయిని, చైనా తన డిజిటల్ యువాన్ను నేరుగా వాడుకోవచ్చు. మధ్యలో డాలర్ ప్రసక్తి ఉండదు. ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యం చెల్లింపులన్నీ అమెరికా డాలర్ రూపంలోనే జరుగుతున్నాయి. దీనివల్ల అదనపు భారం మోయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య ఉండదు. మన దేశంలో యూపీఐ సాధించిన విజయం దానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. రష్యా నుంచి గతంలో చమును కొన్నప్పుడు రూపీ ట్రాపా భారీగా రూపాయలు పేరుకుపోవడం సమస్య తలెత్తిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆర్థిక నిపుణులు అటువంటి సమస్యలు అధిగమించడానికి కొత్త సిస్టమ్ ఉపయోగపడుతుందన్నారు. 2 ప్రధాన సూత్రాల ఆధారంగా కొత్త వ్యవస్థ పనిచేస్తుంది. చిన్న చిన్న లావాదేవీలను ఎప్పటికప్పుడు సెటిల్ చేయకుండా ఒక నిర్ణీత కాలం తర్వాత నికర వ్యత్యాసాన్ని నెట్ అమౌంట్ మాత్రమే బదిలీ చేస్తారు. దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి. ఒక దేశానికి మరో దేశ కరెన్సీ అత్యవసరంగా కావాల్సి వచ్చినప్పుడు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు నేరుగా కరెన్సీలను మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. కాగా అమెరికా అప్పులు దాదాపు $39 ట్రిలియన్ చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడడం ప్రమాదకరమని చాలా దేశాలు భావిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాను స్విఫ్టా నుంచి తొలగించి వారి విధులను స్పందింపజేయడం చూసిన చైనా, ఇండియా వంటి దేశాలు తమ సొంత వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే బ్రిక్స్ తీసుకునే పేమెంట్ వ్యవస్థ భవిష్యత్తులో గ్లోబల్ షాక్ అబ్జర్వర్గా పనిచేసే అవకాశం ఉంది. అయితే ఇది అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే చాలా దేశాల్లో డిజిటల్ కరెన్సీలు ఇంకా ట్రయల్ దశలో ఉన్నాయి. అయితే భారత్ ఇప్పటికే తన యూపీఐని యూఏఈతో అనుసంధానించనుంది. ఇదే మోడల్ను బ్రెజిల్, చైనా వంటి దేశాలకు విస్తరిస్తూ క్రమంగా బ్రిక్స్ పేమెంట్ నెట్వర్క్ను నిర్మించనున్నాయి. ఇది రానున్న రోజుల్లో అమెరికాను సవాల్ చేయగలుగుతుంది. కానీ ఇప్పటికిప్పుడు అమెరికా ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్య బంగారం, వెండి రేట్లు పెరుగుదలే. గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ బంగారం, వెండి ధరలు కనబరుస్తున్న తీవ్ర ఊగిసలాట ధోరణి సాధారణమైంది కాదు. మార్కెట్లో గంటల వ్యవధిలోనే రేట్లు మారిపోతుండడం, ధరల మార్పులపై జరుగుతున్న స్పెక్యులేషన్, అంచనాలు ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా డాలర్ గుప్పిట నుంచి బయటపడాలని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీన్నే ఆర్థిక నిపుణులు డాలరైజేషన్, డాలర్ రహిత ఆర్థిక వ్యవస్థ అని వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే డాలర్ ధరను చూసుకుని దశాబ్దాలుగా సూపర్ పవర్గా చలామణి అవుతున్న అమెరికా ప్రతిష్ట మసకబారుతుంది. అమెరికా అనుసరిస్తున్న అప్పుల విధానం, ప్రపంచ దేశాల్లో తగ్గుతున్న నమ్మకం ఈ మార్పులకు మూలం. ప్రపంచ దేశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను సురక్షితమైనదిగా ఇన్నాళ్ళు భావించిన ప్రపంచ దేశాలు తమ డబ్బును యుఎస్ బాండ్స్, అమెరికా ప్రభుత్వ బాండ్లో పెట్టుబడి పెట్టేవి. తాజా పరిణామాలతో ఆ నమ్మకం సడలుతుంది. భారత్, చైనా వంటి పెద్ద దేశాలు అమెరికా నుంచి తమ డబ్బును వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి. నవంబర్ 2024 నాటికి భారత్ వద్ద సుమారు 21.52 లక్షల కోట్ల విలువైన అమెరికా బాండ్లు ఉండగా 2025 నవంబర్ నాటికి వాటిలో 4.36 లక్షల కోట్ల బాండ్లను భారత్ విక్రయించింది. తద్వారా అమెరికా అప్పులో తన వాటాను 20% పైగా తగ్గించుకుంది. చైనా కూడా గత ఏడాది సుమారు 8 లక్షల కోట్ల విలువైన అమెరికన్ బాండ్లను విక్రయించింది. బ్రెజిల్, ఐర్లాండ్ వంటి దేశాలు కూడా ఇదే బాటలో సాగుతున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా వస్తున్న సొమ్మును బంగారం కొనడానికి ఉపయోగిస్తున్నారు. విదేశీ మారక నిల్వలో బంగారం ప్రాముఖ్యత పెరుగుతుండటంతో అనేక దేశాలు సెంట్రల్ బ్యాంకులు డాలర్ స్థానంలో బంగారాన్ని కూర్చోబెడుతున్నాయి. ఈ మార్పుల నేపథ్యంలో పెద్దన్న అమెరికా తూర్పు ముక్క డాలర్ త్వరలో చిన్నబోవడం ఖాయమని నిపుణులు అంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.